అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరే? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు అన్న? రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. ఓకే. సో మరి జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక రాబోతుంది. సో ఇంకో 15 రోజులలో ఓటింగ్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. సో ఎట్లా ఉంటుంది మరి ఇక్కడ 3 పార్టీలు అయితే ప్రచారంలో జోరుగా తిరుగుతూ ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు కూడా కన్ఫర్మ్ అయిపోయారు. సో ఎట్లా ఉంటుంది? ఏ అభ్యర్థికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఇక్కడ? గోపీనాథ్ గారు చనిపోయారు. నెక్స్ట్ ఎలక్షన్లో గోపీనాథ్ గారికి వాళ్ళ మిస్సెస్కి ఇద్దామని అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న పబ్లిక్. కాకపోతే అవతల పార్టీ నవీన్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన కూడా పేరు మోసిన గుండా అంటారు, దౌర్జన్యాలు అంటారు, ఏదేదో అంటున్నారు. కాకపోతే అంటున్నారు ఇక మంది బలం అయితే వాళ్ళకి ఎక్కువ కనబడుతున్నది. జనాలలో మాత్రం టీఆర్ఎస్ ఉన్నది. కారు గుర్తుకే ఓటేసి కారుని గెలిపేయాలని అనుకుంటున్నారు. కానీ అంటే ఇప్పుడు అది పార్టీ ఏమో అధికారం పార్టీ కాంగ్రెస్ ఉంది కదా, మరి ఒకవేళ మరి ఈ పార్టీ ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిస్తే ఎట్లా మరి నిధులు తేవడం విషయంలో? బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నిధులు ఎట్లా అనేది పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బుల్డేజర్ వచ్చి ఇల్లు కూడా కొడతాయని భయపడుతున్నారు జనాలు. హైడ్రా ఎఫెక్ట్ చాలా ఉన్నది. ఇక్కడ కూడా ఎన్ని ఇల్లు కూలిపోతాయో, ఎంతమంది జనాలు రోడ్డు మీదకి రావాలని భయపడుతున్నారు. భయభ్రాంతం చాలా గురవుతారు. బట్ కాకపోతే మాత్రం ఎక్కువ మొత్తంలో జనాలు టీఆర్ఎస్కే వేయాలి, టీఆర్ఎస్ని గెలిపించాలి. వచ్చిన రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలు ఏదో ఒకటి 2 సఫలీకృతమైనవి. మిగతా మాత్రం ఏం కాలేవు. మ్యాక్సిమం ప్రధానంగా 6 గ్యారెంటీలన్నీ అమలు చేసినాం, సన్నబియ్యం కూడా ఇస్తున్నాం, చాలా వరకు రేషన్ కార్డులు కూడా ఇచ్చినామని చెప్పేసి అంటా ఉన్నారు కదా మంత్రులు. అంటూ ఉన్నారు. రేషన్ కార్డులు అవి నిత్యావసరం వస్తుంటే అది విడిచిపెట్టి రేషన్ కార్డులు వస్తుంటే పోతుంటే పక్కన పెట్టండి. పెద్ద పెద్ద కట్టుకున్న ఇండ్లు ఊర్లలోకి వెళ్ళి వచ్చి, గ్రామాల నుండి వచ్చి హైదరాబాద్లో ఇండ్లు కట్టుకొని వాడు రూపాయి గుడి పెట్టుకొని కూలీ కట్టుకొని రూపాయి కూడేసుకొని ఇల్లు కట్టుకొని ఒకటేసారి నువ్వు గులగొడితే వాడు ఎక్కడ పోవాలి? ఏం కథ? ఈ దౌర్జన్యం కాకపోతే ఏమున్నది? రేవంత్ రెడ్డి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బులు బాగా మళ్ళీ 10 సంవత్సరాలు వాళ్ళకి గవర్నమెంట్ రాక, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మళ్ళీ వస్తుందో రాదో పబ్లిక్లా భయపడుతున్నారు. ఇక్కడ మళ్ళీ గ్రామాలలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్ పెడితే ఎక్కడ ఓడిపోతామనే భయంతో ఎలక్షన్ పెట్టకుండా ఈ ఎలక్షన్కి వచ్చిండు. సార్ ఈ ఎలక్షన్ అంటే జనరల్ ఎలక్షన్ కావాల్సిందే. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకవేళ ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచినా రాష్ట్రం ప్రభావం ఉంటుందా దీనిపై? ఏం ప్రభావం అయితే ఉండదు. లోకల్ బాడీ ఎలక్షన్ గ్రామాల్లో మాత్రం ఫిక్స్ అయి కూర్చున్నారు. తెలంగాణ కారు గుర్తు కోటేయాలంటని చెప్పి భారీ మెజార్టీతో గెలిపిస్తారు. దిమ్మ తిరిగే షాక్ కొడుతుంది ఎవరికి? రేవంత్ రెడ్డికి. చూడు అది కూడా ప్రజలంతా మా వైపే ఉన్నారు అంటున్నారు కదా మేము ఇచ్చిన పథకాల విషయంలో. ఆయన పథకాలు ఎవరు లెక్క చేస్తలేరు. ఆయన ఫెయిల్ అయిపోయింది రేవంత్ రెడ్డి. అయిపోయింది. పథకాలు నిజంగా అందుతున్నాయి అన్న. మరి ఇప్పుడు గ్యాస్ 500 కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, ఇంకా ఇతర పథకాల విషయంలో ఏంది ఎట్లుంది పరిస్థితి? గ్యాస్ విషయము ఇప్పటి వరకే 500 ఎవరికో 4 ఇంటికి రావచ్చు, మిగతాలకు వస్తలేవు. కరెంటు విషయము స్టార్టింగ్లో వచ్చినాయి. గ్రామాలకు పోదాం, మీరు రండి, గ్రామాలకు రండి. మాది గ్రామ స్థాయి, అక్కడ నుండి వచ్చి ఇక్కడ సెటిల్. ఒకసారి గ్రామాలకు వచ్చి కరెంటు ఇంతవరకు ఉచితం ఇస్తున్నాడు. స్టార్టింగ్ వచ్చిన తర్వాత వస్తలేవు. అంతా ఫేక్. ఒక రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చిండు, ఆయన ఒక 420. అంటే ఇప్పుడు మీ ఏరియాలలో చూసుకుంటే ప్రధానంగా సమస్యలు ఏం కనిపిస్తా ఉన్నాయి అంటే జూబ్లీహిల్స్ అని పేరుకే జూబ్లీహిల్స్, కానీ అందరు స్లమ్ వాళ్ళే ఉంటారు ఇక్కడ. సో ఎట్లా ఉంది మరి ఇక్కడ పరిస్థితి? మాగంటి గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంటు, ఆయన చేసిన ప్రజాసేవ బాగున్నది. ప్రజలకు దగ్గరగా పనిచేసిండు. ఖచ్చితంగా టీఆర్ఎస్ని గెలిపిద్దామని ప్లాన్ ఉన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ కారు గుర్తు ఖచ్చితంగా గెలుస్తుంది. అంటే మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మరి ఇంకా అటు బీజేపీ అభ్యర్థి కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. ఎట్లా ఉంది మరి బీజేపీ గెలిచేటట్టు? బీజేపీకి మాత్రం పెద్దగా లేదు. కాంగ్రెస్కు బీఆర్ఎస్కే ఉంటుంది. దాన్ని బట్టి ఇది చేయండి. సో ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మీద ఏంటి మీ అభిప్రాయం ఒక ఓటర్గా? 2 ఏళ్ల ప్రభుత్వం అంటే చూడు, గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఏంటి ఆయన ఇచ్చేది రేషన్ కార్డులు. ఇంకా రేషన్ కార్డులు పట్టుకుని మళ్ళీ ఆడుతున్నాడు అంతే తప్ప, కానీ అంతకు మించి ఏమీ లేదు. వేస్ట్. గవర్నమెంట్తో, కాంగ్రెస్ గవర్నమెంట్తో ఏమి కాదు, పోదు. నెక్స్ట్ కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే అన్ని నిధులంతా అరే గలీలలో నీళ్ళు లేవు పైసా. 2 నెలల్లో ఆయన ఏం చేసింది? ఆయన వాటర్ లేవు. అరే ఏం లేదు. ఈయన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ధనిక రాష్ట్రం చేస్తున్నాడా? 2 నెలల్లో ఆయన చేసింది ఎంత అప్పు, ఈయన చేసింది ఎంత 2 నెలల్లో? ఒకసారి అది ఆలోచన చేయండి.
అందరు పబ్లిక్ చూస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ 14 తారీఖు రిజల్ట్ ఉంటుంది, అప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే బాయ్.